హలో గాయస్, నా పేరు వర్ధన్. నేను హైదరాబాద్లో ఉంటుండే. ఇప్పుడు జర్మనీకి వచ్చాను. సో నేను జర్మనీకి వచ్చి ఈ రోజుతో అంటే ఎగ్జాక్ట్లీ 4 మంత్స్ అవుతుంది. సో నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ జర్మనీ చూపిద్దాము. ఇక్కడ స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని. చాలా థింక్ చేశాను, చాలాసార్లు అనుకున్నాను, మళ్ళీ వద్దులే అని అనుకున్నా. ఈ వీడియో కూడా నేను ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ టైం రికార్డ్ చేస్తున్నాను. సో యా, ఆఫ్టర్ థింకింగ్ సో మెనీ టైమ్స్ హ్యావ్ డిసైడెడ్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి గుడ్ మార్నింగ్ జర్మనీ. సో ఈ ఛానల్లో నేను జర్మనీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. నా యూనివర్సిటీ అండ్ నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ బడ్జెట్ ఎంత, పర్ మంత్ బడ్జెట్ ఎంత, అవన్నీ వచ్చే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఇంట్రొడక్షన్ వీడియో అనమాట. సో ఇవన్నీ కాకుండా మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ లైక్ నా లెక్కనే అబ్రాడ్ డ్రీమ్ ఉండి కానీ బడ్జెట్ తక్కువ లేకపోతే బడ్జెట్ లేక ఆగిపోతున్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు కానీ బడ్జెట్ ఎక్కువ లేదు, బ్యాంక్ లోన్స్ ఇవ్వట్లేదు, అది ఇది చాలా రీజన్స్ వల్ల ఆగిపోతుంటారు. సో కొంతమందికి తెలీదు జర్మనీ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది అని. సో మీ అందరి కోసమే ఈ ఛానల్. జర్మనీ కూడా ఒక మంచి ఆప్షనే అబ్రాడ్ స్టడీస్కి. నేను నాకు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని ఇవన్నీ తెలియక ముందు నుంచే నేను జర్మనీ అనుకున్నాను. అది ఎందుకో నాకు కూడా తెలియదు. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే నేను యాక్చువల్గా బ్యాచిలర్స్ నేను జర్మనీలో చేద్దామని ప్లాన్ చేశాను. బట్ అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ ఉండే, జీమాట్ పక్కా ఉండాలి, బ్యాచిలర్స్కి మాత్రం జీమాట్ పక్కా ఉండాలి, లేదంటే జిఆర్ఈ ఉండాలి, అవి ఇవి అని ఏమేమో చెప్పారు. సో నాకు సరే మాస్టర్స్కి చూద్దాం, ఇప్పటికైతే బ్యాచిలర్స్ ఇండియాలోనే చేద్దాం. అండ్ అప్పుడు ఇంకా బడ్జెట్ కూడా నాకు ఎక్కువ లేకుండే. సో నేను అక్కడనే ఆగిపోయి నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసేసాను. తర్వాత నాకు మాస్టర్స్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడనే చెయ్యి ఎందుకు అది ఇది అని అన్నారు. బట్ నేను డిసైడ్ అయ్యాను మాస్టర్స్ నేను ఇండియాలో చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. అసలు చెయ్య ఒకవేళ చేస్తే అబ్రాడ్లోనే చేస్తా అని ఫిక్స్ అయ్యాను. దానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంది. నేను జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నేను టెక్ మహేంద్రాలో బీపీఓలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. అక్కడ నాతో పాటు ఆల్మోస్ట్ 20-30 మెంబర్స్ ఉన్నారు. అందులో 10 మంది దాకా ఎంబీఏ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఒకే కేటగిరీలో సెలెక్ట్ అయ్యాం బీపీఓలో. అండ్ శాలరీ నాకు అప్పుడు నేను ఇంటర్మీడియట్ బేస్లో పోతేనే నాకు 15,000 ఇచ్చారు. 15 కాదు, 9,900 సంథింగ్ ఎంతనో ఉండే నా శాలరీ పర్ మంత్. ఇంకా ఎంబీఏ చేసిన వాళ్ళది 15,000 అలా ఉండే. సో నాకు అక్కడనే అర్థమైపోయింది ఎంబీఏకి ఇండియాలో చేసే వాల్యూ లేదు. ఒకవేళ చేస్తే ఐఏఎం అలాంటి యూనివర్సిటీస్లో చేయాలి. హైదరాబాద్లో అయితే నాకు తెలిసి అంత పెద్ద యూనివర్సిటీ లేదు. సో నేను ఫిక్స్ అయిపోయాను మాస్టర్స్ చేయొద్దని. బట్ దాని తర్వాత బ్యాచిలర్స్ తర్వాత నేను 2 years వర్క్ చేశాను టెక్ మహేంద్రాలో. ఆ జాబ్ కాదు, ఇది బ్యాచిలర్స్ అయిపోయినాక మళ్ళీ నా ఫస్ట్ జాబ్ మళ్ళీ టెక్ మహేంద్రాలోనే వచ్చింది. అది కోఇన్సిడెన్స్. కానీ అలా చేసేటప్పుడు ఒక 2 years అయినాక నాకు అనిపించింది ఇప్పుడు ఇదే టైం అని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను. బ్యాంక్స్ అది ఇది తిరిగాను, నాకు ఎవరు లోన్ ఇవ్వలేదు. సో నేను ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేదు. ఆల్మోస్ట్ లైక్ నాకు అయిన బడ్జెట్ 13 lakhs అలా అయింది. అందులో 10 lakhs మనకు రిటర్న్ వచ్చేస్తుంది, ఎందుకంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్ ఫ్రీ. నాకు లక్కీగా ఒక యూనివర్సిటీలో సీట్ దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. సో ఈ ఈ ప్రాసెస్ ఇదంతా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో, నా ఛానల్ది ఇంట్రొడక్షన్ ఇద్దామని అనుకున్నాను. సో ఎవరైతే అబ్రాడ్ డ్రీమ్ ఉండి బడ్జెట్ లేక ఆగిపోతున్నారో జర్మనీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేను బయోలో పెడతాను.
దాంట్లో మీరు డిఎం చేస్తే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. అసలు ఈ ఛానల్ పర్పసే అది. ఎవరికైతే తెలీదో వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఒకటే ఒక ఇంటెన్షన్ తోటి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో అదే పెడితే ఛానల్కి గ్రోత్ ఉండదు, కాబట్టి నేను ఇక్కడ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇక్కడ జర్మనీలో నేను ఇంతవరకు నిజంగా చెప్తున్నా, నా సిటీ దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఉంటున్న సిటీ, నేను పార్ట్ టైం చేస్తున్న సిటీ, అండ్ నా యూనివర్సిటీ ఉన్న సిటీ, 3 cities తప్ప ఈ 4 monthsలో నేను వేరే సిటీకి వెళ్ళలేదు. సో ఇప్పటి నుంచి ఈ ఛానల్ పెట్టినాక ఈ ఛానల్ కోసం అన్న మీకు అందరికీ చూపిద్దామని చెప్పన్నా నేను ప్రతి ఒక్క సిటీ తిరిగి మీకు చూపిస్తూ ఉంటాను. చిన్న నుంచి స్టార్ట్ చేస్తాను, ఫ్యూచర్లో దూరం దూరం వెళ్తానేమో తెలీదు. బట్ ఇప్పటికైతే ఫస్ట్ కొన్ని వచ్చే వ్లాగ్స్లో నేను ఉంటున్న అకామిడేషన్ లైక్ హోమ్ టూర్ లాగా ఒకటి చేసి ఒకటి పెడతాను, నా కాలేజ్ది టూర్. ఇప్పుడైతే నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫస్ట్ సెమ్ కంప్లీటెడ్. నాకు సెమిస్టర్ బ్రేక్లో ఉన్న 2 months, ఇక్కడ ఒక సెమిస్టర్ అయిపోగానే 2 months హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను సెమిస్టర్ బ్రేక్లో ఉన్నా, అయినా ఒకసారి అయితే ట్రై చేస్తాను ఈ మిడిల్లో ఏదో ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ టూర్ పెట్టడానికి. సో ఒకవేళ యూనివర్సిటీ క్లోజ్ ఉంటే వేస్ట్ కదా వెళ్ళి. సో యూనివర్సిటీ ఓపెన్ అయినప్పుడు నేను ఆ యూనివర్సిటీ టూర్ అనేది చేస్తాను. సో ఇక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది అవన్నీ కూడా నేను చెప్తాను ఇక్కడ. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఆల్రెడీ మీరు జర్మనీకి ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు, లేదంటే చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా వాళ్ళు జర్మనీ అనేది ఆప్షన్స్లో కూడా చూపించారు మీకు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్టూడెంట్ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది, ఒక స్టూడెంట్ పైన ఇంత అని వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో మీరు పబ్లిక్ యూనివర్సిటీ అని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు అక్కడనే కష్టము, జర్మనీ వీసా కష్టము, అది ఇది అని చెప్పి ఆపేస్తారు. లిటరల్లీ చెప్తున్నాం, ఇక్కడ అడ్మిషన్ దొరకడం కష్టం, బట్ అడ్మిషన్ దొరికింది అంటే మీకు అసలు ఆప్షనే లేదు, వీసా రిజెక్ట్ అవుతుంది అన్న ఆప్షన్ లేదు. అన్ని పేపర్ వర్క్ కరెక్ట్ ఉంటే మీకు వీసా తప్పకుండా వస్తుంది, కొంచెం డిలే అయినా కానీ తప్పకుండా వస్తుంది. అది సిటీ బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏ కాలేజ్లో అప్లై చేసిండ్రో, ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ సిటీ గవర్నమెంట్ మీ వీసా అనేది అప్లికేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ మీకు విఎఫ్ఎస్ ఆఫీస్ అని ఉంటుంది. ఎవ్రీ సిటీలో కాదు, మెయిన్ సిటీస్లో ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా మెయిన్ సిటీస్లో ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఏ విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళినా ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. విఎఫ్ఎస్ ఆఫీస్లో అపాయింట్మెంట్ దొరకాలంటేనే అదొక 1 month ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి. సో అదనమాట సంగతి. నేను మిస్టేక్ ఏం చేశానంటే, నాకు యూనివర్సిటీ కన్ఫర్మ్ అయినాక కూడా నేను నా ఫీజు కట్టేసి నా ఎన్రోల్మెంట్ లెటర్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. సో అది మీరు చెయ్యొద్దు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు నేనైతే ఏదైతే చేశానో అవి మీరు చెయ్యకూడదు అని చెప్పేసి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్లో. ఇంకా అంతే. సో గుర్తుంది కదా, నా ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను బయోలో పెడతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు రీచ్ అవుట్ కావచ్చు, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఎంతమంది మెసేజ్ పెట్టినా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎట్లాగో సెమిస్టర్ బ్రేక్లోనే ఉన్నాను, నేను ఫ్రీయే 2 months. నా పార్ట్ టైం నా పార్ట్ టైం నేను చెప్పలేదు కదా, నేను ఇక్కడికి వచ్చిన ఎగ్జాక్ట్లీ 2.5 monthsకి నాకు పార్ట్ టైం దొరికింది. నా పార్ట్ టైం వచ్చేసి గ్రాసరీస్ డెలివరీ అనమాట. మన దగ్గర ఎట్లా జెప్టో, బిగ్ బాస్కెట్ ఎలానో ఇక్కడ ఫ్లింక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్లింక్లో నాకు పార్ట్ టైం దొరికింది. నేను వచ్చిన 2.5 monthsకి అలా దొరికింది. కానీ ఇది పార్ట్ టైం అనలేము, ఇది మినీ జాబ్ అనమాట. మినీ జాబ్ ఒక 12 hours per week ఉంటుంది అంతే. సో నేను ఆ 12 hours కాకుండా మిగతా టైం మొత్తం నేను ఫ్రీయే. సో ఆ టైమ్స్లో నేను మీతో మాట్లాడతాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. అసలు చాలా ఆలోచించాను, అసలు స్టార్ట్ చేద్దామో వద్దా, చాలాసార్లు రికార్డ్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసాను. బట్ ఈ వీడియో మాత్రం తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.